తాగడానికి వాయిస్ రికార్డ్ అవుతుంది. పెద్ద పూపులు అనేవి ఏం చేశారు? చెవులు లోపల అంతే మందులోకి ఓకే సిలుకు కూడా లేదు. 10 రూపాయలు పెట్టి సిలుకు వచ్చింది. అక్కడ అదొక షార్ట్ అందరూ వచ్చేస్తారు. అందరూ వస్తున్నారు. మినిస్టర్ ప్రోగ్రామ్ ఉన్నారు. వస్తుంది, రికార్డ్ అవుతుందా? ఇక్కడ చూడండి, ఇది మన టిట్కో ఇల్లు అల్లీపురంలో ఒక 15,000కు పైన టిట్కో ఇల్లు ఉన్నాయి. అందులో 100% అయినట్టు ఉన్నాయి, 90% అయినట్టు ఉన్నాయి, అప్పుడే స్టార్ట్ అయినట్టు కొన్ని ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా చూడండి, ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా పేదవాళ్ళకి ఇవ్వకపోగా చూడండి, ఇవన్నీ అధికార దుర్వినియోగం, ఇచ్చలవిడిగా కొట్టేయడం చూడండి, ఇదంతా పగిలిపోవడం, వీటన్నిటికీ మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు మొత్తాన్ని పక్కదో పట్టించేసి ఈరోజు కనీసం చూడండి నీట్గా చంద్రబాబు గారి హయాంలో నీట్గా ఈ విండోలకి ఈ గ్లాసులు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 90% గ్లాసులు పగిలిపోయినాయి. చూడండి, ఈ కలర్ ఎవరిదండి? ఇది చూసారా? వీటి కలర్లకి ప్రభుత్వ కార్యకలాపాలకి, ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వానికి సంబంధించిన మిగతా ఏదైతే భవనాలు ఉంటాయో వాటికి ప్లస్ వీటికి టిట్కోయిలు, లక్షల టిట్కోయిలకు కలిపి కొన్ని అంటే 300 కోట్ల రూపాయల పైచులకు ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. వినపడుతుంది చెప్తే? రికార్డ్ అవుతుందా? మైక్ లేదుగా. ఈ ఇదే అల్లీపురం దగ్గర ఉండేటువంటి 15,000 టిట్కో ఇల్లు చంద్రబాబు గారి హయాంలో ఇచ్చారు. ప్రజల బడుగు బలహీన వర్గాలు, నిరుపేద వాళ్ళ కోసం ప్రభుత్వం ఇచ్చిన పథకంలో భాగంగా ఇన్ని ఇల్లు అంటే 100% అయిన ఇల్లు ఉన్నాయి, 90% అయిన ఇల్లు ఉన్నాయి, అప్పుడే మొదలైన ఇల్లు ఉన్నాయి. వాటితో పాటు వాటిని వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే వాటికి మిగతా డబ్బులు పెట్టి వెంటనే వాటిని బంగ్లాలు ఉంటాయి చూసారా, బాగా ఇదిగో కూలిపోయి కూలబడిపోయి వీటిని ఉంచేసి వీటిని ఎవ్వరికీ కూడా ఇవ్వకుండా అహంకారంతో, అధికార దుర్వినియోగంతో ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వచ్చేస్తుంది. అధికార లోపల ఉన్నాడు మనకి. అవునా?